30 years ఇండస్ట్రీ, తమ్ముడు యంగ్ పొలిటికల్ లీడర్, ఇద్దరిది ఒకే పార్టీ, ఒకే జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు కూడా. అందరికీ స్వార్థం ఉన్నట్లే ఆ తమ్ముడికి కూడా అమాత్య అనిపించుకోవాలని ఆశ ఉంది. కానీ అన్న బెర్తకు ఎర్త్ పెడితేనే తమ్ముడి కోరిక నెరవేరే పరిస్థితి ఉంది. ఇదే ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్కు దారి తీసింది. దీంతో అన్న సీఎంకు జై కొడుతుంటే తమ్ముడు తన సత్తా చూయించే స్కెచ్ వేస్తున్నారట. అందుకే సొంత జిల్లాలో సీఎం సభ ఉంటే కూడా డుమ్మా కొట్టారట. ఇంతకు ఎవరా బ్రదర్స్? మంత్రి పదవి కోసం వాళ్ళిద్దరూ వేస్తున్న ఎత్తులేంటి? కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? అన్నదమ్ముల మధ్య అమాత్య పదవి చిచ్చు పెట్టిందా? సీఎం రేవంత్ రెడ్డికి జై కొడుతున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎం నల్గొండ సభకు డుమ్మా కొట్టిన రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి సీఎం మీద కోపమా, అన్న మీద అలిగారా? కోమటిరెడ్డి బ్రదర్స్, ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య మంత్రి పదవి గ్యాప్ను పెంచుతోంది. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ తగ్గకపోవడంతో పంచాయతీ ముదురుతోందట. తన బెర్తును కాపాడుకునేందుకు వెంకట్రెడ్డి తాపత్రయపడుతుంటే అమాత్య పదవిని దక్కించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి లాబియింగ్ స్పీడప్ చేయడమే కాదు, అధిష్టానం మీద ప్రెజర్ పెడుతున్నారట. పాలిటిక్స్ లో పవర్ అల్టిమేట్. పవర్ లేని పొలిటికల్ లీడర్ పరిస్థితి కోరలు లేని పాము మాదిరిగా ఉంటుందనేది నానుడి. అందుకే పవర్ కోసం నేతలు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా ఇలాగే మంత్రి పదవి విషయంలో పంతాలు పట్టింపులకు పోతున్నారట. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో R&B శాఖ మంత్రిగా ఉన్నారు. వెంకట్రెడ్డి సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మొదట్లో కాంగ్రెస్ లోనే ఉన్నా మధ్యలో బీజేపీలోకి వెళ్లారు. తిరిగి మళ్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చే సందర్భంగా పార్టీ హైకమాండ్ మంత్రి పదవి ఆఫర్ చేసిందట. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలప్పుడు భువనగిరి ఎంపీ సీటును గెలిపిస్తే ఖచ్చితంగా బెర్త్ ఖాయమని మరోసారి భరోసా ఇచ్చారట. దీంతో తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. మంత్రి పదవి కోసం పార్టీ హైకమాండ్ పై తీవ్రంగా ప్రెజర్ పెడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. సేమ్ టైం పార్టీ అధిష్టానం క్యాస్ట్ ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్, జిల్లాలో ఉన్న సమీకరణాలపై స్టడీ చేసిందట. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నందున అదే ఫ్యామిలీ నుంచి, సేమ్ సామాజిక వర్గం నుంచి మరో నేతకు క్యాబినెట్ లో చోటు కల్పిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తోందట. దీంతో కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఒకరికే మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని పార్టీ డిసైడ్ చేసిందట. దీంతో ఇప్పుడు మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డి రావాలి అంటే వెంకట్రెడ్డి ఎగ్జిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఈ విషయంలోనే అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయట. మంత్రి పదవిలో కొనసాగాలని వెంకట్రెడ్డి ప్రయత్నిస్తూ ఉంటే ఎలాగైనా క్యాబినెట్ బెర్త్ కొట్టేయాలని రాజగోపాల్ రెడ్డి ఫైట్ చేస్తున్నారు. తన పదవికి అడ్డుపడుతున్నారనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఇలా కాదని సీఎం రేవంత్ రెడ్డితో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం కూడా చేశారట. అయినా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కట్లేదు. ఇంతలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అన్న వెంకట్రెడ్డి చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారట. సీనియర్ మంత్రిగా ఉన్న వెంకట్రెడ్డి ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఖండించడంలో ముందు వరుసలో ఉంటున్నారు. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉంటూ మంత్రి పదవిని కంటిన్యూ చేసుకునే పనిలో వెంకట్రెడ్డి నిమగ్నమయ్యారట. అందులో భాగంగా తన R&B శాఖ పరిధిలో హామ్ రోడ్లకు పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సీఎంను నల్లగొండకు ఆహ్వానించారు. సీఎం ప్రోగ్రాం ఉంటే జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ అటెండ్ అవ్వడం మినిమం కర్టసీ. నల్గొండలో జరిగిన సీఎం సభకు కూడా ఉమ్మడి జిల్లాలోని ప్రజా ప్రతినిధులందరూ హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్ తన సోదరుడు వెంకట్రెడ్డికి ప్రయారిటీ ఇస్తూ తన మంత్రి పదవికి బ్రేకులు వేస్తున్నారనే అసంతృప్తితోనే రాజగోపాల్ రెడ్డి సీఎం టూరుకు దూరంగా ఉన్నారట.
బ్రదర్స్ మంత్రి పదవి పంచాయతీ కాస్త ఉరిమి మంగళం మీద పడ్డట్లు పలువురు హస్తం నేతలపై ప్రభావం పడుతోందట. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సఖ్యతగా ఉంటూ మంత్రి వెంకట్రెడ్డితో కాస్త దూరంగా ఉంటారు. ఇప్పుడు సోదరుల ఇద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరు కాస్త డీసీసీ అధ్యక్షుడిపై పడుతోందట. నల్గొండలో సీఎం మీటింగుకు మంత్రి వెంకట్రెడ్డి కావాలనే డీసీసీ ప్రెసిడెంట్ను దూరం పెట్టే ప్రయత్నం చేశారట. ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా డీసీసీ ఫోటో వేయకుండా క్యాడర్ను ఆదేశించారట. ఇలా మంత్రి పదవి విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న గ్యాప్ కాస్త పున్నా కైలాష్కు హెడ్ఏక్ గా మారింది అంటున్నారు. ఈ మంత్రి పదవి ఎపిసోడ్లో కోమటిరెడ్డి బ్రదర్స్ వారికి అధిష్టానం ఎలా చెక్ పెట్టబోతోందనేది సస్పెన్స్ గా మారింది.